వర్షాలతో తెగిలి వచ్చి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 30 నుంచి 40 వేలు పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వం వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీని మీద మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. రాష్ట్రంలో అత్యధిక వర్షాలతోటి పంట నష్టం జరిగింది. ఇప్పటికే ఏదైతే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి రైతులు బోర్న పడుతున్నారు. అనేక ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టి వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి పంట నష్టం రావడంతో రైతులు ఒక్కసారిగా దిగులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మనం పత్తి రైతుల దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రైతు మీరు ఎంత పొలం వేశారు, అట్లాగే మీ పేరేంటి, అట్లాగే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం వినాసాగర్ గ్రామం. మేము 17 ఎకరాలు పత్తి వేసిన పత్తి అట్నే చెట్టు ఉంది కానీ కాగు లేదు, ఒక కాయ లేదు, మొత్తం రాలిపోయింది వర్షాలకి. అకాల వర్షాలు ఫుల్ వచ్చినాయి. 2 నెలల చిల్లర కురిసిన వర్షాలు. ఆ కూలి వాళ్ళు తీయటానికి కూడా రానంటున్నారు. తినటమే వడ్ల మేపుకొని తినటమే, ఏమైనా లేదు. 35,000 40,000 పెట్టుబడి వచ్చింది మాకు. 17 ఎకరాలు కౌలు చేసినాం, రూపాయి బిళ్ళ లేదు, 5 లక్షలు పెట్టినాం. ఇంకా మాకేం గత్యంతరం కూడా లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి చూసే నాదులు లేడు, చేసేది దాని గురించి మాట్లాడడానికి కూడా రావట్లేదు అధికారులు. దానికి తోడు యూరియా కట్టల సమస్య. అసలు రైతు అనేవాడు బతకడం కన్నా ఇంట్లో కూర్చోవడం అయినట్టుగా ఉంది మా బతుకు. అంటే వ్యవసాయ అధికారులు ఎలా? వ్యవసాయ అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేరు. 3 రోజులకు ఒక వస్తారు, ఒక కట్ట ఇస్తున్నారు. నేను 30 ఎకరాలు చేశా, 3 రోజులకు ఒక కట్ట ఇస్తే 3 కట్టలు వచ్చినాయి. ఇప్పటికి ఏడ చల్లాలి 30 ఎకరాలు. నేను ఏంది అదేం పండిద్ది, అది యూరియా ఏంది, అది పండదు. అట్లా పరిస్థితి అట్టుంది రైతుకి. ఇక్కడనే మరొక రైతు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు విషయాల్ని చెప్పండి. మీ ఇక్కడ ఉన్నటువంటి పత్తి రైతులు కానీ వరి రైతుల పరిస్థితులు ఎలా? కనీసం ఒక ఎకరం కూడా సుమారుగా వర్షాలు నెల నుంచి పడుతున్నాయి అధికంగా. ఈ వర్షాలు కురవటం వల్ల పత్తి చేలు మొత్తం కూడా ఆగమైపోయినాయి. మొత్తం కూడా దగ్గర ఒక ఎకరానికి 40,000 పెట్టుబడి అయ్యి రైతులు చాలా కూడా దీన పరిస్థితిలో ఉండి ఈ యొక్క రైతులని కాపాడే నాదులు లేడు. కనీసం ఏ అధికారి కూడా వచ్చి దీన్ని స్పందించకుండా కనీసానికి రైతుని చూసేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. యూరియా కట్టలకు వస్తే కనీసానికి ఒక కట్టిస్తే ఆ కట్ట దెబ్బ ఏ మూలం పోయాలా, కనీసానికి ఆ యూరియా కట్టలు కూడా ఎలాంటిది ఏం లేదు. రైతాంగం చాలా దీన పరిస్థితిలో ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నది. ఏదైతే పత్తి రైతులే కాదు, మొత్తం రైతాంగం మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి రైతులు అంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ అధికారులు కూడా ఏదైతే వచ్చినటువంటి అధికారులు ఏవి కూడా పట్టించుకోవట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి రైతులు నష్టపోయేది ఏది కూడా ప్రభుత్వానికి తెలియజేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నష్టపోతున్న రైతుల్ని తక్షణమే ఏదైతే నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం. ప్రకాశం జిల్లా